నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో వందలాదిగా కాలేజీ విద్యార్థులు ఈరోజు బయటకు వచ్చి నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన దాని గురించి, అదేవిధంగా ఏదైతే ఈరోజు దేశంలో యువత మొత్తం ఒక ఆందోళనలో ఉందో, ఎందుకంటే గత 10 సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వంలో సుమారు 156 సార్లు యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం, వాళ్ళ యొక్క భవిష్యత్తుని అగమ్య గోచరంగా మార్చినటువంటి బీజేపీ ప్రభుత్వం పైన ఈరోజు ఢిల్లీలో ఏ విధంగా యువతలోంచి ఒక కొత్త ఉవ్వెల్లాగా ఈరోజు పోరాటాలు మొదలైనది చూస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని సూటిగా డిమాండ్ చేస్తున్నాం. నీట్ అనేది కేవలం డీమ్డ్ యూనివర్సిటీస్కు ఆల్ ఇండియా కోటాకు మాత్రమే పరిమితం చేయాలి. రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సంబంధించి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టినట్లయితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లలో కనీసం ఒక 25% అయినా ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునేటటువంటి పేద విద్యార్థులకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈరోజు నీట్ అనేది సిబిఎస్ఈ పద్ధతిలో జరుగుతుంది. మన విద్యార్థులు ఆ పోటీ పరీక్షలు తట్టుకోలేకపోతున్నారు. పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు కోచింగ్ సెంటర్లను ఆశ్రయించి కోచింగ్ సెంటర్ల యొక్క బడ్జెట్ ఈ దేశ విద్యా బడ్జెట్ కంటే పెరిగిందంటేనే ఈరోజు ఈ దేశంలో ఏ విధంగా నీట్ ఎగ్జామ్ ప్రేరేపితం చేస్తుందో తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. సుమారు దేశంలో 22 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే పర్సెంటైల్ సిస్టమ్ అని, అంటే మనం చదువుకునేటప్పుడు ఒక 100కు 30 మార్కులు వస్తేనో లేదా 100కి 40 మార్కులు వస్తేనే పాస్ అయ్యేటటువంటి విధానాన్ని పక్కన పెట్టి, పర్సెంటేజ్ సిస్టమ్ని పక్కన పెట్టి పర్సెంటైల్ విధానం తీసుకురావడం వల్ల, అంటే ఎంతమంది రాసినా కూడా సగం మందికే కట్ ఆఫ్ చేయడం వల్ల విద్యార్థుల మీద ఒత్తిడై గత 10 సంవత్సరాల్లో సుమారుగా 130 మంది విద్యార్థులు ఈ యొక్క మెడికల్ సీట్లు రాలేదనేటటువంటి బాధతో కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏదైతే వైద్య విద్య అనేది పేదవాడికి దూరం అయిపోయింది, నీట్ పేపర్ వల్ల ఈరోజు రాష్ట్రాలకు ఉండాల్సినటువంటి విద్య అనేది రాష్ట్రాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా అది కేంద్రం మొత్తం చేతిలో తీసుకొని ఈరోజు రాష్ట్ర హక్కులను కాలరాస్తూ ఈ దేశ సమగ్రతను కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. పోరాటాలు చేసేటటువంటి మా నాయకులు రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం కాదు, ఆ విద్యార్థుల మరణానికి ఈరోజు బీజేపీ కారణమని ఆరోపిస్తున్నాం. ఇప్పుడు పిల్లలు ఎన్ఎస్ఏ అంటే అవుట్ గోయింగ్ అయినా ఇంకా ఇన్కమింగ్ వాళ్ళు మళ్ళీ ఇంకొక సెట్ వస్తున్నారు. రాజా అండ్ వాళ్ళ టీము, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. యాక్చువల్గా ఇందులో మేం చేసింది ఏం లేదు, మొత్తం ఆ పిల్లలు చేశారు. కాకపోతే వాళ్ళు మమ్మల్ని ముందు తోసారే కానీ వాళ్ళు చేసిన ప్రోగ్రామ్ ఇది. సో వాళ్ళ కడుపు మంట, మేము వాళ్ళని రమ్మని పిలవలేదు కానీ వాళ్ళ కడుపు మంట ఈ ప్రోగ్రాం చేయించేలాగా చేసింది. సో రాహుల్ గాంధీ గారు ఇప్పటిదాకా హిట్లర్ తర్వాత వాళ్ళే అనుకుంటా ఫస్ట్ ఎల్ఓపిని ఆ లెక్కన ఇల్ ట్రీట్ చేయడం అనేది. సో దే విల్ పే ఫర్ దట్.